మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లా సోండో గ్రామ పరిధిలో వంతెనపై నుంచి కారు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ పట్టణానికి చెందిన 4 మహిళలు మృతి చెందగా 5గురికి తీవ్రమైన గాయాలు కాగా చంద్రపూర్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 12 ఏళ్ల బాలిక కూడా ఉందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లా సోండో గ్రామ పరిధిలో వంతెనపై నుంచి ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ పట్టణానికి చెందిన 4 మహిళలు మృతి చెందగా 5గురికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని చంద్రపూర్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 12 ఏళ్ల బాలిక కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ జనుమా. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పొచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలు కారు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి వివరాలు వారంతా వైద్య నిమిత్తం ఇటు చంద్రపూర్ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజోరాకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బ్రిడ్జి పై నుంచి కారు బోల్తా పడడంతో అయితే కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో అర్ధరాత్రి రోడ్డు మరమ్మతులు చేస్తున్న క్రమంలో అది గమనించక డ్రైవర్ అతి జాగ్రత్త వల్లనే బ్రిడ్జి పై నుంచి ఈ కారు బోల్తా పడింది. బోల్తా పడడంతో అక్కడికక్కడే 4 మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికీ మనం అక్కడ ఉన్న పోలీసులను కూడా సంప్రదించాం. ఇటు కాగజ్ నగర్ లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరంతా కుటుంబానికి చెందిన వారుగా అయితే అక్కడ చెప్పడం జరిగింది. వీరంతా వైద్య నిమిత్తం ఇటు మహారాష్ట్రకు వెళ్లి ఇటు తెలంగాణ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి 4 చనిపోయారు. మిగతా వారు పరిస్థితి కూడా విషమంగా ఉందని అక్కడ వైద్యాధికారులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా కారు అతి వేగంగా అదే విధంగా ఇటు రోడ్డు మరమ్మతుల క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని అయితే సిబ్బంది చెప్పడం జరిగింది. దీంతో 4 మృత్యువాత పడ్డారని అయితే ప్రాథమిక సమాచారం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.